నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో కట్ చేసుకున్న కొన్ని ఆకుకూరలు, కూరగాయలు, అలాగే పళ్ళు, పువ్వులు అండి. చిన్న హార్వెస్ట్ అన్నీ కొంచెం కొంచెం హార్వెస్ట్ చేసుకున్నాము. నేను చామంతి మొక్కల కేర్ గురించి కంప్లీట్గా ఒక వీడియో చేద్దాం అనుకొని లాస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నానండి. సో ఇంట్లో అందరికీ వైరల్ ఫీవర్, నాకు కూడా వైరల్ ఫీవర్ వల్ల ఈ వీడియో అయితే చామంతి గురించి చేయలేకపోయాను. పువ్వులు కూడా కొంచెం ఎండిపో వచ్చాయి చూడండి. సో రేపు కానీ ఎల్లుండి కానీ వీడియోలో చామంతి బ్లూమింగ్ కోసం, అలాగే చామంతి మొక్కల్ని ఎలా సేవ్ చేసుకోవాలన్నది కంప్లీట్ ఒక వీడియో పెడతాను. ఇది ప్రజెంట్ ఈరోజు కొన్ని ఆకుకూరలు కట్ చేసుకుంటుంటే చిన్న క్లిప్పింగ్ తీశాను, అది మీకు ఇక్కడ యాడ్ చేశాను చూడండి. వింటర్లో కూడా అమర్లిల్లీ ఎంత బాగా వచ్చిందో. ఈరోజు మార్నింగ్ 7:30కి కొన్ని పువ్వులు, కూరగాయలు, అలానే సీడ్స్ కలెక్ట్ చేస్తుంది మా అమ్మ గార్డెన్ నుంచి. సో నేను చిన్న వీడియోస్ తీశాను, అవే వీడియోస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో లాస్ట్ వీక్ అంతా ఇంట్లో అందరం వైరల్ ఫీవర్తో సఫర్ అయ్యామండి, ఇంక్లూడింగ్ పిల్లలు కూడా. ఇప్పుడు ఓకే, ఆల్మోస్ట్ సెట్ అయింది, ఇంకా కొద్దిగా సెట్ అవ్వాలి. నాకు అమర్లిల్లీ అంటే చాలా ఇష్టం అండి. సో అన్ని ముద్ద పువ్వులు వస్తున్నాయి. కొన్ని ఆకుకూరలు, అలాగే పువ్వులు దేవుడి కోసము, కొన్ని మా అమ్మ కోసము, తనకు నచ్చిన కలర్స్ కొన్ని కట్ చేసుకుంది. ప్రజెంట్ ఇక్కడ తోటకూర కట్ చేస్తుంది. ప్రతి కుండీలో తోటకూర చాలా బాగా వచ్చిందండి. ఈ తోటకూరను చూస్తుంటే చాలా ఫ్రెష్గా ఉందండి. ప్రతి కుండీలో వేయకుండానే వచ్చేసింది. మనకు ఒక్కోసారి మనము కంపోస్ట్ ఇస్తుంటాం కదా, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, అలాగే వర్మీ కంపోస్ట్, కౌ మాన్యూర్, వాటిలో సీడ్స్ ఉండి ఆటోమేటిక్గా జర్మినేట్ అవుతాయి. మనం వేసుకున్న మొక్కల కంటే ఇలా పడి మొలిసిన మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయండి. ఒక్కొక్క మొక్క తోటకూర అంత బాగా పెరుగుతుంది. సో లేత కూర అయితే బాగుంటుందని చెప్పి చిన్న చిన్న మొక్కలకి అమ్మ కట్ చేసింది. సమ్మర్లో రావాల్సిన అమర్లిల్లీ ముందే స్టార్ట్ అయిపోయింది బ్లూమింగ్. సో ఈ మొక్కలలో కూడా బ్లూమింగ్ రావడానికి ఏం చేయాలి, ఈ మొక్క కేర్ గురించి నేను ఒక వీడియో కంప్లీట్గా పెడతాను. సో కొంచెం సెట్ అయ్యాక. ఇక్కడ మీరు చూసినట్లయితే గార్లిక్ వైన్ చూడండి, కలర్ అయితే నాకు అసలు ఇంకా చూడాలనిపిస్తుంది, అంత బ్రైట్గా చాలా బాగుందండి. ఫ్రెష్గా విచ్చుకున్నాయి. కరెక్ట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ కటింగ్ పెట్టానండి, చాలా బాగా సెట్ అయింది. మనం రైనీ సీజన్లో కన్నా ఈ కటింగ్స్ పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ మా అమ్మ కుండీలో ఉన్న వైట్ కలర్ కాగడమల్లి పువ్వులు కోసుకుంటుంది. జినియా పువ్వులు చూడండి, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వచ్చినవి. చిన్న చిన్న మొక్కలకి బ్లూమింగ్ వస్తుంది. యాక్చువల్గా మనకు మెయిన్ రైనీ సీజన్లో అయితే చాలా పెద్ద మొక్కలు అవుతాయి, బ్లూమింగ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. బట్ త్రూ అవుట్ ఇయర్ ఏంటంటే ఫ్లవరింగ్ వస్తుంది, కానీ చిన్న చిన్న మొక్కలకి ఫ్లవర్స్ ఇలా వచ్చేస్తాయి. ఈ బాల్సమ్ ఫ్లవర్స్ కూడా అంతేనండి, రైనీ సీజన్లో ఫుల్గా ఫ్లవర్స్ వస్తాయి. ఇప్పుడు అయితే కొద్ది కొద్దిగా పువ్వులు వస్తాయి, బట్ త్రూ అవుట్ ఇయర్ వస్తాయి. మనకు సీడ్స్ కూడా ఫామ్ అవుతాయి అన్నమాట. చూడండి చామంతి పువ్వులు ఎంత బాగున్నాయో, మిడిల్లో ఎల్లో వచ్చేసి మెరూన్ కలరు, బంచెస్ బంచెస్ ఎలా ఎండిపోతూ ఉంటే, పాట్స్ ఇంకా ఫ్లవరింగ్ అయిపోయాక ఎండిపోతుంటే బాధ అనిపిస్తుంది. బొకేస్ లాగా ఉన్నాయి, ఒక్కొక్క పాట్లో ఒక్కొక్క బొకేలా ఉందండి. కరెక్ట్గా అన్ని చామంతి ఫ్లవర్స్ విచ్చుకున్నాక వీడియోస్ తీసి పెడదాం అనుకుంటే ఈ ఫీవర్ వల్ల ఎక్కువ వీడియోస్ చేయలేదండి చామంతి మీద. ఇక్కడ ఈ టబ్లో చూస్తే తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇందులో వచ్చేసి చామంతి మొక్కలు కటింగ్స్ పెట్టాను, చిన్న చిన్న కటింగ్సే ఫ్లవరింగ్ వచ్చింది. ఏదైనా మొక్కకి నేను కటింగ్ విరిగిపోయింది అనుకోండి, జస్ట్ సాయిల్లో పెట్టేస్తాను, ఈజీగా సర్వైవ్ అవుతుంది. మనకు నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు కూడా అంతే, విరిగిపోయింది అనుకోండి ఏదైనా కొమ్మ, అలా సాయిల్లో పెట్టేసేయండి, ఇవి సెట్ అయ్యి ఫ్లవర్స్ వచ్చినవి. ఈరోజు ఇంకా కొన్ని పర్పుల్ చిక్కుడు, అలాగే కొన్ని గ్రీన్ చిక్కుడు ఉంటే కూడా కట్ చేసామండి. ఇక్కడ ఈ పాట్లో చూడండి తోటకూర ఎంత బాగుందో. నాకు ఒక 20-30 పాట్స్లో ఉంటుందేమో తోటకూర. ఒక్క పాట్లో కూడా సీడ్ వేసింది కాదు. ఎప్పుడైనా మనం నారు పోసుకున్న వాటికంటే ఒక గింజ పడి అదే జర్మినేట్ అయితే చాలా హెల్తీగా వస్తుంది.
పోయించారు ఇలా కాయలు కాయాలి. ఇంటికి రాలేక అది ఉడక రకాలు 30 రకాలు కొనుక్కొచ్చింది అన్నీ కొత్తిమీర